ఇక్కడ తీసుకున్నాం. సార్, ఈ సినిమాకి సంబంధించి మీకు అభిమానులు ఎక్కువ, ఫ్యాన్ బేస్ కూడా. ఇప్పటికే 3 ఏళ్ళ తర్వాత ఒక సినిమా వచ్చింది. మీరేమో ఖచ్చితంగా నేను సినిమాలు చేస్తాను, నాకు ఇంధనం కూడా అది పార్టీ నడపడానికి కూడా ఇంధనం అని కూడా గతంలో చెప్పారు. అంటే ఇప్పుడు 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా సినిమాలు కంటిన్యూ చేస్తారా డిప్యూటీ సీఎంగా? నాకు ఉన్న పరిస్థితి అంటే మై ప్రయారిటీస్ ఓన్లీ పాలిటిక్స్. కాకపోతే నాకు ఇంధనం అని సినిమా తప్ప నాకు వేరే వ్యాపారం నాకు పర్సనల్ నేను చేయలేను. నాకు తెలిసింది, నా అనుభవం ఇక్కడే ఉంది. యాక్టింగ్ ఉన్న పరిస్థితులు కష్టం కాబట్టి ఇంకా నీ హరిహర వీరమలకైతే 2 గంటలు చొప్పున చేయాలి, అన్ని సినిమాలలో చేయలేము. అలాంటి పరిస్థితులు వస్తే నాకు తెలియదు, కానీ నేను చెప్పిన టైంకి అలా వచ్చి పరిస్థితులు నాకు తెలియదు, కానీ బట్ ఫిల్మ్ ప్రొడక్షన్ నేను చేయగలను. సార్, పాలిటిక్స్లోకి వచ్చారు. గతంలో ప్రతిపక్షం అంటే మొత్తం ప్రభుత్వ నిర్ణయాల మీద పోరాడారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు. ఎట్లా చూస్తారంటే మీరు అనుకున్న పరిపాలన వస్తూ ఉందా? కూటమి నుంచి ప్రజలకు అందుతుందా? ఖచ్చితంగా మీరు ఏమైతే ప్రామిసెస్ చేశారో వాటిని దిశగా వెళ్తున్నాం. ఇప్పుడు మనకి మన తల్లికి వందనం పేరు మీద ఇచ్చింది కానీ, పెన్షన్స్ కానీ, పెన్షన్ల పెంపు కానీ, దివ్యాంగుల పెన్షన్ కానీ, ఆ సకాలంలో జీతాలు కూడా రాలేని పరిస్థితులు ప్రభుత్వం. అలాంటిది జీతాలకు ఇబ్బంది లేదు, కానీ పెట్టుబడులు రావాల్సిన సమయం అవసరం చాలా ఉంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేస్తామమ్మా. ఎందుకంటే మీరు 1, 2 ఉన్నాయి. ఒకటి విభజన జరిగింది, విభజన దగ్గర నుంచి రాష్ట్రం కోలుకున్నాం. దానికి తగ్గట్టుగా మళ్ళీ అదనంగా ఈయన ప్రభుత్వం వచ్చి, గత ప్రభుత్వ నేతలు వచ్చి ఇంకా పాలనా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి కోలుకొని కూడా తీసుకోవడానికి చంద్రబాబు గారి నాయకత్వం కానీ, ఆయన అనుభవం కానీ చాలా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు పరిస్థితి మీరు ఊహించుకుంటే, గత ప్రభుత్వాన్ని ఊహించుకుంటే అసలు టోటల్గా చేతులు ఎత్తేసాం. రోడ్లు గుంతలు కూడా పూడ్చలేదు. అలాంటిది ఈరోజు రోడ్లు వేస్తున్నాం, రహదారులు వేస్తున్నాం. ఇప్పుడు దాకా ఏ మూల 70 సంవత్సరాలుగా ఈయన రోడ్లను మనం ఈ గిరిజన ప్రాంతాల్లో, డోలీకి వెళ్ళే ప్రాంతాల్లో రోడ్లు వేస్తాం. ఇది గుడ్ సైన్ ఆఫ్